నాగేంద్ర గారు నాకు ఎన్నాళ్ళ నుంచో తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి. నాకు చిరకాల మిత్రులు అనుకోండి. ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ సంక్రాంతికొస్తున్న సినిమా చూసి ఆయన సడెన్‌గా "చిట్టి నువ్వసలు ఎందుకు ఇంటర్వ్యూ అయ్యావు" అని అడిగారు. అది కాదండి మనం ఏం సాధించామనండి, ఏం చెప్పనండి అన్నాను. లేదు లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు. తప్పకుండా ఇవ్వాలి. తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తది. రండి అని అన్నారు. ఆయన మాట తీసేయలేకపోయాను. ఎందుకంటే ఆళ్ళ ఎంతో పెద్ద పెద్ద మెగాస్టార్‌లని, పెద్ద పెద్ద హీరోలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన. అటువంటి ఆయన అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. చాలా చాలా థాంక్స్ పిలిచినందుకండి నాగేంద్ర కుమార్ గారు. చాలా వెరీ ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ చిట్టి గారు. ఎందుకంటే బేసిక్‌గా మీరు ఎంతమందో వస్తుంటారు, ఓవర్ నైట్ సక్సెస్‌లు, ఓవర్ నైట్ సూపర్ స్టార్‌లు అయిపోతుంటారు. కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా, ఇంకొక ఇండస్ట్రీ, ఇంకొక ఏరియా కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్, ఒక అచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి. ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగల గీతం లో మీరు హీరో, హరీషు నేను హరీష్ మీరు, నాకు అవన్నీ గుర్తున్నాయి. అవును. అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్ లో ఇంకా సినిమా ఇండస్ట్రీ అప్పుడే అవునండి. పాదుకుంటోంది. అవునండి. అప్పుడప్పుడే అవును. ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఉంటారండి? 2 అండి. ఒకటి సగం ఆఫ్ అయింది. మళ్ళీ రాలేకపోయింది. హరీషును నేను యాంటీ హీరో చేసింది బయటకొచ్చిందండి. యుగళ గీతం అండి. దాని డైరెక్టర్ పడి సుందర్ గారండి. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆయన, పూనా ఇన్‌స్టిట్యూట్ ఆయన. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కిమాని, షఫీక్ కిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్. ఆకెళ్ళ గారు రచన చేశారు దానికి. సడెన్‌గా దాని కెమెరామ్యాన్ గారు ఎవరో మధు మహంకాళి గారో చూసి "బావుంటాడండి చిట్టి పిలుద్దామండి. అంతకుముందు చాలా సినిమాలు చూసామండి" నేను అన్నారు. అనుకోకుండా వాళ్ళు పిలవటం, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు. ఓకే. మరి ఆ తర్వాత మీరెందుకు అంటే ఒక ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి అదే పాత్ లో, అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్ గా? ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి ఇన్స్పిరేషన్‌తో వచ్చినోళ్ళమేనండి అంతా. కష్టపడి ఆయన పైకొచ్చారు. మనం కూడా వచ్చేయాలి. ఇన్‌స్టిట్యూట్ చేయాలి. తర్వాత రావాలని. సడెన్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సడెన్‌గా ఇచ్చేయలేదు. అవకాశం వచ్చింది. దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో. అప్పుడున్న కాంపిటీషన్‌లోను. సరే అనుకోకుండా భరద్వాజ్ అన్నయ్య, "అరేయ్! కుదరదురా ఇప్పుడు రారానాథ్ సినిమాలో చేద్ది గానని" ఆయన ఫస్ట్ సినిమా 'మన్మ సామ్రాజ్యంలో' ఇచ్చారు. ఒక మెయిన్ రోల్. తర్వాత 'అలజడిలో' ఇవ్వటం. ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం. అలా లైన్‌గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్‌లకే ఇటొచ్చేసారు. ఇటొచ్చేసాను. ఓకే. ఓకే. అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని గాని ఒక బ్యాక్‌గ్రౌండ్, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో నాకు తెలీదు. అదంతా ఇన్సిడెంటల్‌గా రావటం. అవునా? అంతేనండి. ఎట్లా? ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇక్కడ జాయిన్ అవుతే బావుంటది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలోనో ఆటిలో ఉన్నప్పుడు స్కూల్ డేస్‌లో చిన్న చిన్న నాటకాలేసినప్పుడు క్యారెక్టర్లు చేసాం గానండి. ఆ ఇన్స్పిరేషన్‌తో ఇక్కడికొచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలామంది ఇక్కడ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటదని అన్నారు. అప్పుడు రావటం ఇక్కడ యూసఫ్‌గూడలో అదే మసూదన్ రావు మస్తాన్ రావు ఇన్స్టిట్యూట్. గారిది, దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు, చైర్మన్ గారు మసూదన్ రావు గారు ఉన్నారు. చూసి జాయిన్ అవ్వటం. తర్వాత 2 ఇయర్స్ కోర్సు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవటం మేమందరం. అక్కడికెళ్ళి ఆషాలు ట్రై చేయటం. ఎందుకు చెన్నై ఎందుకెళ్లారు? అప్పుడు అంటే సినిమా అప్పుడు అంత ఇక్కడ అంత లేదు కదా? లేదు కదండి. అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్లు అంతా అక్కడే ఉండేవారు. అక్కడ లిమిటెడ్‌గా ఉండేవాళ్ళు కదండి ఇక్కడ. చాలా లిమిటెడ్. దాని గురించి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఇక మా బ్యాచ్‌లో మా బ్రహ్మాజీ, నేను, సూర్య మిగిలాం. మాకు సీనియర్స్ శివాజీ రాజా, రామ్ జగన్ వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో ఆయన వీళ్ళందరూ ఉన్నారు. మీ తర్వాత వాళ్ళు తర్వాత మన బండ్ల గణేష్ కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. వాళ్ళందరూ మేమంతా ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళమేనండి. మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ? పర్లేదు బాగానే ఉండేదండి. ఆ తర్వాత భరద్వాజ్ అన్నయ్య కూడా అక్కడికే వచ్చి ఉండటం, షూటింగ్లు చేయటం అంతా అక్కడే చేయటం. అదే న్యూగిరి రోడ్ లో అక్కడ
అదే వెనకాతల ఎంఎస్ రాజు గారి ఆఫీసు, అటు పక్కన రాధిక హౌస్, అదంతా కూడా అందరూ అక్కడే చేరేవాళ్ళు, అందరూ మొత్తం అవును అక్కడే ఉంటాం, అక్కడే చేరేవారు. అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజాల్ గారు కానీ, రాలింగ్ నరసింహారావు, వంశీ గారు, అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు ఉండేవాళ్ళండి కదా. అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళండి, వాళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీలు ఇచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి? భరద్వాజ్ గారు అంటే మీరు ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ. అంతేనండి, ఆయన ఆస్థానం ఆయన దాంట్లోనే అంతేనండి. ఇంకెవరిని ఎప్పుడు వెళ్ళి కలవడం అండి. ఆ తర్వాత మన కేశరామారావు గారిది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంవి రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ అది రాజశేఖర్ గారితో చేశారు, దాంట్లో త్రూ ఓటి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. తర్వాత ఇక కొన్ని ఓటీఆర్ తమిళ ఆఫర్స్ వచ్చినాయండి, కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను. అవునా? తమిళ వచ్చింది. కేఆర్ గారని పెద్ద ఫైనాన్సర్ ప్రొడ్యూసర్ గారు, ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్లి చూపిస్తే బాగున్నట్టు ఫిల్మ్ అంటే, సార్ మాకు అంత ఇదిగా రాదు కదండి, వచ్చి రాని తమిళ్లో చెప్తే నాకు తెలుగు వచ్చు, తెలుగు వచ్చు నాకు, ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు అన్నారు. తర్వాత అనుకోకుండా డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ ఎన్కౌంటర్ చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి. శ్రీకాంత్ గారు కూడా దాంట్లోనే ఇంట్రడక్షన్, అవును, మా అందరిని సెలెక్ట్ చేశారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇక తర్వాత అది వెళ్ళిపోయాను తమిళ, దీనికి కంటిన్యూ అయ్యాను. అలాగే ఆ తర్వాత మళ్ళీ భరద్వాజ్ ఆయన ఇంకో సినిమా తీస్తుంటే ఇక్కడ రావటం, ఇలా జరిగిపోయిందండి. అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ, లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ, మన్మథ సామ్రాజ్యం చేసిన తర్వాత మీకు దాన్ని ఏమంటారు, ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమో. మై మిస్టేక్ అయి ఉండొచ్చండి, నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్ని ఉంటే అప్పుడు ఏమైనా ఆపర్చునిటీ వచ్చేమో కానండి. ఇక భరద్వాజ్ అనేది వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం. అదేలేండి, ఒక బ్యాచ్ లో అలా పోయేటప్పటికి అలా అయిందండి. అంటే మీకు వచ్చిన అవకాశాలు మిస్ అయిపోవడం కానీ, లేకపోతే 2 సెకండ్ అంత ఇదిగా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ మీకు తెలుసు కదండి. అవును, అప్పుడు అంత పెద్ద హీరోలు ఉండేవాళ్ళు కదండి. ఫస్ట్ కృష్ణ గారి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు, మన 15 సంవత్సరాలు ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేశారు, రౌడీ అని అన్ని జరిగింది చేసింది. తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన విద్వాంసుడిగా మీరు ఉండిపోవడం అదంతా ఓకే అనుకోండి. బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి గారు, సినిమావే మీ తాలూకా ప్రాణం, ఆయువు పట్టు. బట్ మీరు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ని ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు? నాకు నిజంగా ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్ టు మీ. వెళ్ళిపోయిందండి, అలాగే జరిగిపోయింది అంతేనా? అంటే మీకు ఛాలెంజెస్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో? కానండి, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి. అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి, ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేము కదండి. ఏ సినిమాలు అండి అవి? మీకు మంచి చాలా సినిమాలు వచ్చినాయండి. బాలకృష్ణ గారి సినిమాలో వీరభద్రలో ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బ్రహ్మాండ క్యారెక్టర్ అండి. రవికుమార్ చౌదరి డైరెక్టర్, అంబికా కృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. సినిమా ఆడితే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి. మీరు చూపిస్తాను, ఒక సీన్ ఉన్నాయి దాంట్లో. సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందా, ఎంత ఇదిగా ఉంటుందా. ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో సీన్లా అని అనుకుంటారు. ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఏం కాదు చిట్టి, చెప్పు బాబు, మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను, మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను, ప్రకాష్ రాజ్ గారి ఫాదర్ మాకు అని అంటే, ఏం కాదు చెప్పు. అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా, నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు, నీయే చెప్పు, ఏం పర్లేదు, అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన. సినిమా ఆడితే మటుకు నాకు మంచి అడ్వాంటేజ్ ఉండేది. అలాగే ఇంకొక అంటే ఎందుకంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు కదా? చేశానండి, ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. అవి ఆడితే బాగుంది. ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి, భయ ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నాను, రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఒక 2 సీన్లు చేసి వెళ్ళానండి. నేను కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత 11ంటికి కూర్చొని మెల్లగా రాసి, అదా సీన్ ఇది ఆశ్చర్యాకు వాడికి వస్తుంటే పేషెంట్లు చూసి పక్కపోన మెంటాలిటీ ఉండదు. హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు, చిరాకు వస్తూ ఉంటా అట్లా. ఏంటి కట్టా వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్
ఇట్స్ మ్యాండేటరీ అయ్యా పో పో ఏంటరా మ్యాండేటరీ అని ఆయన చాకు తీసుకెళ్ళి అక్కడ పోసేస్తాడు. అయ్యో అయ్యో ఇట్స్ మ్యాండేటరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన. వద్దు 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 ఓకే చేద్దాం. అలా ఉన్న ఒక్క సీన్ 2 సీన్ ఏందో సరే అది హైలైట్ అయిందండి. బ్రహ్మాండం సీన్ అది. బాగుంది సీన్ అండి. అవును. అది నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళామండి సాయిబాబా గారిని చూద్దామని. వెళ్తే ఆయన ఇంకా ఇంకో 2-3 ఇయర్స్లో ఆయన కాలం చేస్తారనగా ముందు వెళ్ళామండి. అందరు లైన్ కూర్చుంటేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి. ఒక 50-60 మంది వెళ్తాను. నా చేతులు ఇంకా చూస్తా కట్టేది అంటున్నారండి. నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాల. ఏంటి వీళ్ళు ఇట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా. ఆ తర్వాత అంతా అయిపోయింది, అది ఆయన పలకరించింది, అది వెళ్ళిపోయింది. అందరికి ఫ్రూట్స్ పంచి పెడుతున్నారు పిల్లలు వచ్చండి. ఇట్స్ ఏ మ్యాండేటరీ ఎక్కడ కట్టేది అన్నాడు. అంటే నాకు అప్పటికి కనెక్ట్ అయ్యారు. 8 ఇయర్స్ అయిపోద్దండి ఆ సినిమా రిలీజ్ అయ్యి. నాకు గుర్తులేదు. ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి. అదే మరి ఒక్క సీన్ చాలండి సీన్ అండి. ఎప్పటికైనా. ఆ తర్వాత దాని తర్వాత అండి పోకూరు బాబురావు గారి రణం సినిమా, గోపీచంద్ గారి హీరో, అవును అమ్మ రాజశేఖర్ డైరెక్టర్, అవును. పిలిపిచ్చి బాగా చేస్తాడని పెట్టారండి. వేరే అనుకున్నారేమో పెడితే బాబురావు గారు ఏంటి వీడు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన నా ఇంకే చూస్తున్నాడు అంతండి. పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తాం చూసి ఓర్ని నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటారండి. అదేంటండి ఇస్తే ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే లేదా చాలా బాగా చేసావా, నాకు చాలా నచ్చింది. ఇమీడియట్గా ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు ఒంటరి అనే సినిమా తీసినప్పుడు మన నాంది రమణ ఆయన డైరెక్టర్ చిట్టి కామెడీ ఆయన చూపించేదిగో మా వంట రణం చేశాడు పెడదామని. నరేష్ గారి బ్రదర్గా, పరుచూరు వెంకటేశ్వర గారి ఫాదర్గా, మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారి బ్రదర్గా. వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నాం. మరి తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది. అలా తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సంక్రాంతి కోసంలో అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.